హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ నేర్చుకోబోతున్నాం. అదేవిధంగా 10 మోడల్స్ నేర్చుకున్నాం. ఎందుకంటే ఇందులో సమ్స్ అనేవి చాలా పెద్ద ఉంటాయి కనుక ఈ ఒక్క లెసన్కి 10 మోడల్స్. ఓకేనా? అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అనే లెసన్స్, కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్ అనేది ఈరోజు ఈ ఒక్క వీడియోలో నేర్చుకుంటున్నాం అన్నమాట. సో త్రికోణమితి అనువర్తనాల యొక్క భావనలు మరియు ముఖ్యమైన ప్రశ్నలు. సో టాప్ 10 మాట. సో చూద్దాం. చాలా బాగుంటుంది. చిన్న కాన్సెప్ట్, మీకు ఒక 10 నిమిషాలు అయిపోద్ది, ఎక్కువసేపు అవ్వదు. ఫస్ట్ మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే త్రికోణమితి. అంటే ఆల్రెడీ మనం నేర్చుకున్నాం త్రికోణమితి. స్టార్టింగ్ ఫస్ట్ వీడియో త్రికోణమితి. ఏం నేర్చుకున్నాం? ద రేషియో ఆఫ్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఈస్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్స్ అండ్ సైడ్స్ ఈస్ కాల్డ్ ట్రిగ్నోమెట్రీ. సో త్రిభుజంలోని కోణాల మరియు భుజాలకు మధ్య గల సంబంధాన్ని మనం అంటాం త్రికోణమితి అని నేర్చుకున్నాం. అప్లికేషన్స్ అంటే అనువర్తనాలు. అంటే అక్కడ మనం నేర్చుకున్న కాన్సెప్ట్ని మీరు నిజ జీవితంలో ఏ విధంగా అప్లై చేస్తారు. ఇన్ యువర్ డే టు డే లైఫ్ హౌ విల్ యూ అప్లై. సో యూజింగ్ దట్ ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్. అంటే ట్రిగోనోమెట్రిక్ కాన్సెప్ట్ అనేది మీ మైండ్లో ఉంది. సో ఇప్పుడు దాన్ని ఉపయోగించి మీరు నిజ జీవితంలో ఎలా ఉపయోగిస్తారు. సో ఈ త్రికోణమితి అనేది మనకి అన్ని విధాలుగా అన్ని ఫీల్డ్లో కూడా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఏ వర్క్ చేసినా సరే అక్కడ ట్రిగోనోమెట్రీ మనం ఉపయోగిస్తాం మనకు తెలియకుండానే. సో అందుకని దీనికి ఒక స్పెషల్గా అప్లికేషన్స్ అనేది ఒక లెసన్ అనేది ఉందన్నమాట. ఓకే, హారిజాంటల్ లైన్ క్షితిజ సమాంతర రేఖ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఏంటో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ ఏంటంటే ఒక కోకోనట్ ట్రీ ఉంది. కోకోనట్ ట్రీ, ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఓకేనా? ఇక్కడ మనం ఉన్నాం. ఓకే, ఇది ఏంటి? గ్రౌండ్ అంటే నేల. ఈ నేల మీద కొబ్బరి చెట్టు ఉంది. ఆన్ ది గ్రౌండ్ ఏ కోకోనట్ ట్రీ ఈస్ దేర్. వీఆర్ సీయింగ్ ఫ్రమ్ హియర్. ఓకేనా? మన కన్ను ఏదైతే ఆ కొబ్బరి చెట్టుని ఇలా స్ట్రైట్గా చూస్తుంది కదా, దిస్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ లైన్. దిస్ ఈజ్ కాల్డ్ హారిజాంటల్ లైన్. ఎ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు ఎర్త్. A line which is parallel to earth or ground is called horizontal line. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న రేఖను మనం క్షితిజ సమాంతర రేఖ అంటాం. భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న రేఖను మనం అంటాం క్షితిజ సమాంతర రేఖ అంటాం. ఓకేనా? నెక్స్ట్ లైన్ ఆఫ్ సైట్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇది చెట్టు యొక్క లాస్ట్ అంటే ఎండ్ పార్ట్ ఆఫ్ ది ట్రీ. ఇక్కడ కొబ్బరి బొండాలు ఉన్నాయి. ఏమున్నాయి ఇక్కడ? కొబ్బరి బొండాలు. తెలుసు కదా కొబ్బరి బొండాలు అంటే కోకోనట్స్. సో ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం చెట్టుని చూస్తాం. ఇప్పుడు ఇలా మొత్తం ఈసారి ఓన్లీ కొబ్బరి బొండాలనే చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? ఓన్లీ కొబ్బరి బొండాలు. సో మన కన్ను చెట్టును చూస్తే ఆ లైన్ ఏంటి? హారిజాంటల్ లైన్. మన కన్ను మొత్తం చెట్టును చూస్తే ఏదైతే లైన్ ఫామ్ అయిందో అదేంటి? హారిజాంటల్ లైన్, క్షితిజ సమాంతర రేఖ. మనం చెట్టును చూస్తే దాన్ని మనకి ఏదైతే ఆ చెట్టుకి మనకి ఒక లైన్ ఫామ్ అవుతుంది దాన్ని ఏమంటాం? క్షితిజ సమాంతర రేఖ. ఒకవేళ మన కన్ను ఓన్లీ కొబ్బరి బొండాలు మాత్రమే చూస్తుంది, చెట్టును చూడలేదు, ఓన్లీ కొబ్బరి బొండాలే, అప్పుడు మన కంటికి ఆ కొబ్బరి బొండాలకి ఒక లైన్ అనేది ఏర్పడుతుంది. మన కంటికి ఇక్కడ ఉన్న కోకోనట్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోకోనట్స్కి ఒక లైన్ అనేది ఫామ్ అయింది. దిస్ ఈజ్ కాల్డ్ లైన్ ఆఫ్ ది సైట్. లైన్ ఆఫ్ సైట్, దృష్టి రేఖ అంటాం. అంటే మన దృష్టి ఆ కొబ్బరి బండాల మీద ఉంది కనుక ఇక్కడ ఒక రేఖ ఏర్పడింది కనుక దాన్ని దృష్టి రేఖ అంటాం. ఏమంటాం? దృష్టి రేఖ. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మనం ఆ కొబ్బరి బండాలు చూసినప్పుడు మనకి ఏదైతే 2 లైన్స్ ఫామ్ అయ్యాయి, మనకి 2 లైన్స్ ఫామ్ అయ్యాయి. ఏంటి? ఒకటి క్షితిజ సమాంతర రేఖ, ఇంకోటి దృష్టి రేఖ. వీఆర్ looking the coconuts. When we are looking the coconuts, we are getting 2 lines. One is horizontal line and one more is line of sight. The angle between these two is called angle of elevation. The angle between these two is called angle of elevation. ఊర్ధ్వ కోణము అంటమాట. అంటే క్షితిజ సమాంతర రేఖకు దృష్టి రేఖకు మధ్య గల కోణాన్ని మనం ఏదైనా ఒక వస్తువుని పైన చూసినప్పుడు దృష్టి రేఖకు మరియు సమాంతర రేఖకు క్షితిజ సమాంతర రేఖకు మధ్య ఏర్పడిన కోణాన్ని మనం
ఊర్ధ్వ కోణము అంటాము. ఏమంటాము? ఊర్ధ్వ కోణము అంటాము. వెన్ వీఆర్ సీయింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ సమ్ హైట్, దెన్ ద యాంగిల్ ఫార్మ్డ్ బిట్వీన్ horizontal line and the line of sight is called angle of elevation. Is called angle of elevation. కీ పాయింట్స్ ఉన్నాయి కొన్ని, అవి చెప్తాను లాస్ట్లో. ఓకే, మళ్ళీ మర్చిపోతాను, ఈ హెడ్డింగ్ పెట్టకపోతే మర్చిపోతాను. ఓకే ఓకే ఇప్పుడు మనం మొత్తం మీద ఈ కొబ్బరి చెట్టు ఎక్సాం. ఇలా 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 ఇక్కడ కూర్చున్నాం మనం. ఇప్పుడు మన కన్ను ఎక్కడ ఉంది? ఇక్కడ కూర్చున్నామంటే ఇక్కడ మన కన్ను ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక డాబా ఉంది. ఇది కొబ్బరి చెట్టు, ఇక్కడ ఒక డాబా. ఓకే, 3 ఫ్లోర్స్ ఉంది. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఆడుకుంటున్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు ఎక్సాం. ఈ కొబ్బరి చెట్టు ఎగస్తే ఇక్కడ నుండి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అబ్బాయి ఎక్కాడు అనుకోండి, అమ్మాయిని చూస్తాం. అమ్మాయి ఎక్కింది అనుకోండి, అమ్మాయిలు ఎక్కడ కొబ్బరి చెట్టు, ఒకవేళ ఎక్కిందా అనుకోండి, ఆ అబ్బాయిని చూస్తాం. సో ఇలా అనుకోండి. అప్పుడు ఏంటి, మనకి హారిజాంటల్ లైన్కి ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తే ఇప్పుడు ఇక్కడ యాంగిల్ అనేది ఫామ్ అవుద్ది. యాంగిల్ అనేది ఎక్కడ ఫామ్ అవుద్ది? సో ఇక్కడ ఫామ్ అవుతుందన్నమాట. సో అప్పుడు మనకి ఇదేమవుద్ది? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుద్ది, ఎందుకంటే ఇది మనకి 90 degrees అవుద్ది. ఓకేనా? అప్పుడు కూడా మనం ఏం చెప్తాం? ద యాంగిల్ బిట్వీన్ హారిజాంటల్ లైన్ అండ్ లైన్ ఆఫ్ సైట్. ఇప్పుడు డైరెక్షన్ మారిపోద్ది. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ సమ్ డౌన్, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ somewhere, if you are seeing down, then the angle between the horizontal line and line of sight is called angle of depression. Angle of depression. వస్తువు కింద ఉన్నప్పుడు క్షితిజ సమాంతర రేఖ మరియు దృష్టి రేఖకు మధ్య గల కోణాన్ని నిమ్న కోణము అంటాము. నిమ్న కోణము అంటాము. ఓకేనా? ఇప్పుడు కొన్ని కీ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బీ వీ కెన్ సే, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం దీనికి సంబంధించి. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇక్కడ ఉన్నాం మనం. ఓకేనా? ఇక్కడ ఉంటే ఇప్పుడు మనం ఇలా ఇలా కొద్ది ముందుకెళ్ళాం. ముందుకెళ్తే బాగా అబ్జర్వ్ చేయండి, ఈ యాంగిల్ ఈ యాంగిల్. సో ఇది మనకి 30 degrees ఉంటే 60 degrees ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళిపోయాం, 80 degrees ఉంటుంది. అంటే ఏం జరుగుతుంది? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్, దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇఫ్ ద అబ్జర్వర్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్, దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఇంక్రీజింగ్. ఇంక్రీజింగ్. పరిశీలకుడు వస్తువుకి దగ్గరగా వెళ్తున్నప్పుడు ఊర్ధ్వ కోణం అనేది పెరుగుతుంది. పరిశీలకుడు వస్తువు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఊర్ధ్వ కోణం అనేది పెరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు చాక్ పీస్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ చాక్ పీస్ అనేది ఇక్కడ ఉంది. నేను ఇక్కడ నుండి ఇలా చూస్తాను. ఓకేనా? సో ఇంకా నేను ముందుకు వచ్చాను అనుకోండి, అప్పుడు ఇలా చూస్తాను. ఇంకా ముందుకు వస్తే ఇలా చూస్తాను. అంటే మనం ఏదైనా ఆబ్జెక్ట్ని దూరం నుండి ఇలా చూడగలం. ఇంకా దగ్గరికి వెళ్తే ఇలా తల పైకెత్తాలన్నమాట. సో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, తలెత్తి జీవించని. ఓకేనా? సో అలాగా మనకి ఓడదోకనం ఏంటంటే ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళే కొలితే ఏంటంటే మనకి తల ఎత్తి చూడాలన్నమాట. సో తలెత్తి చూస్తుందంటే యాంగిల్ పెరుగుతుంది. చూసారా? యాంగిల్ పెరుగుతుంది అన్నమాట. మన అదే మీరు ఆబ్జెక్ట్ దూరంగా వెళ్ళనుకోండి, కింద దించినా సరే చూస్తాం. ఇప్పుడు కొండ ఉంది. సో కొండ ఏదైనా ఒక హిల్ ఉంది, దూరం నుంచి మొత్తం అంతా కనబడుతుంది బాగానే. కొండ దగ్గరికి వెళ్తే అప్పుడు టాప్ మీరు చూడాలంటే ఇలా చూడాలి. అంటే యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్? మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో చాలామంది ఇలా 2 యాంగిల్స్ వచ్చినప్పుడు ఇది 60 ఇది 30 తీసుకోవాలి, ఇది 30 ఇది 60 తీసుకోవాలి, కన్ఫ్యూజ్ అవుతారు. సో ఆ కన్ఫ్యూజన్ అనేది ఇక్కడ క్లియర్ అవుతుందన్నమాట మీకు. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇది
ఆబ్జెక్టు, ఇది డిస్టెన్స్, ఇది యాంగిల్. అంటే ఒక వస్తువు దూరం రెండూ కూడా ఏంటంటే మీకు ఒక యాంగిల్ వచ్చింది, 30 degrees వచ్చింది అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు 30 degrees వస్తే మీకు దూరం పెరిగిన వస్తువు కూడా పెరిగిన, అంటే దూరం అనేది డబల్ అయింది, వస్తువు కూడా హైట్ డబల్ అయింది, అప్పుడు కూడా మీకు యాంగిల్ అదే ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్, ఈ రెండు ఏంటి సిమిలర్ ట్రయాంగిల్స్, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ద హైట్ ఆఫ్ ది given object is doubled and the distance also doubled, then the angle of elevation is remaining same. వస్తువు యొక్క ఎత్తు అనేది రెట్టింపు అయ్యి వస్తువు యొక్క దూరం, పరిశీలనకి వస్తువు యొక్క దూరం అనేది కూడా రెట్టింపు అయితే కానీ యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ అనేది రెట్టింపు అవ్వదు, అదే ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడ నుండి చూసిన ఇదే ఉంటుంది, ఇక్కడ నుండి ఆ దూరం పెరిగినా సరే అదే ఉంటుంది, అదే కోణంతో చూస్తారు. సిమిలర్ ట్రయాంగిల్స్ అక్కడ ఏంటది సిమిలర్. మనం ముందుకెళ్ళి అక్కడ ఉన్నాం మనం, అర్థమైందా? సో అక్కడ ఉన్నాం కనుక ఏంటి మనకి యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నమాట, అందుకని సేమ్ అన్నమాట. ఇంకొకటి ఇది యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్. ఏంటిది యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ది డిప్రెషన్, ఊర్ధ్వ కోణము, నిమ్న కోణము. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఈ రెండు ఏంటి ప్యారలల్ లైన్స్. సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ని మనం ఏం చేస్తాం, ఇది ట్రాన్స్వర్స్. సో రెండు సమాంతర రేఖను ఒక తిరియక రేఖ ఖండిస్తుంది. ఖండిస్తే అప్పుడు ఏం జరుగుతుంది మనకి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, ఏకాంతర కోణాలు సమానం, ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఏకాంతర కోణాలు సమానం అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అంటే మీకు ఎప్పుడైనా డయాగ్రామ్లో వస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇది ఇక్కడ వచ్చింది తెలీదు, అంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయాలి, అప్పుడు మీరు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తీసుకొని ఆ సమ్ అనేది చేసేవచ్చు అన్నమాట. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. ఇవన్నీ మనం ఎందులో చేస్తాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రెక్టాంగిల్లో వస్తాయి అన్ని, రెక్టాంగిల్ లేదంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మనం ఏం తెలియాలి, సైన్ థీటా తెలియాలి, కాస్ థీటా తెలియాలి, టాన్ థీటా తెలియాలి, కొసెకన్ థీటా తెలియాలి, సీకెంట్ థీటా తెలియాలి, కాట్ థీటా తెలియాలి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదురు భుజం బై కర్ణము, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన భుజం బై కర్ణము, టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎదురు భుజం బై ఆసన భుజం, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, కొసెకన్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్, కొసెకన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఎదురు భుజము, సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. సో సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు కర్ణము బై ఆసన భుజము. ఇంకా మిగిలింది కాట్ థీటా ఈజ్ ఈక్వల్ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, ఆసన భుజం బై ఎదురు భుజం. ఇవన్నీ మీకు ట్రిగనోమెట్రిక్ కాన్సెప్ట్ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా అంత డీటెయిల్గా నేను ఫస్ట్ క్లాస్లో తీసుకున్నాను, సెకండ్ క్లాస్లో తీసుకున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే సో ట్రిగనోమెట్రీ ఇంకా ఈజీగా నేర్చుకోవాలనుకుంటే ఆ సెకండ్ వీడియో చూడండి, మీకు కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి సెకండ్ వీడియో చూడండి. సో ఇంకా మనకి దీనికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అది కూడా చెప్పేసి ఇంకా టాప్ 10 మోడల్స్కి వెళ్ళిపోదాం. ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీకి వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైనా సరే ఒక లైన్గానే తీసుకోవాలి. ఒక చెట్టు తీసుకున్నా సరే ఆ చెట్టుని ఒక లైన్, స్ట్రేట్ లైన్. ఒక బిల్డింగ్ తీసుకున్నా సరే స్ట్రేట్ లైన్. ఒక మౌంట్ తీసుకున్నా సరే స్ట్రేట్ లైన్. మీరు ఏ ఆబ్జెక్ట్ అయినా సరే దట్ షుడ్ బి ఇన్ ఏ స్ట్రేట్ లైన్, అప్పుడే మనం లెక్కలు చేయగలం. అంతేగాని బిల్డింగ్ యాజ్ టీజ్గా బిల్డింగ్ వేసి నేను ఇటు డిస్టెన్స్ ఫైన్ చేస్తాను లేదంటే హైట్ ఫైన్ చేస్తాను అనేది కుదరదు. సో మనం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక లైన్గా తీసుకోవాలి, అప్పుడు మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ మనం అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాయింట్గా తీసుకోవాలి. వాళ్ళని ఏం తీసుకోవాలి, పాయింట్గా. అంతేగాని హైట్ ఆఫ్ ది అబ్జర్వర్ తీసుకొని నేను డయాగ్రామ్ వేసేస్తానంటే కుదరదు. సో ఏంటి, అబ్జర్వర్ అనేది పాయింట్గా తీసుకోవాలి. ఒకవేళ వాడు సమ్లో మెన్షన్ చేస్తే అప్పుడు తీసుకోవాలి. ద హైట్ ఆఫ్ ది అబ్జర్వర్ 7 meters ఆర్ 6 meters ఇలా ఇచ్చేదనుకోండి, అప్పుడు మనం తీసుకోవాలి. హైట్ ఆఫ్ ది స్టాచ్యూ అని ఇలాగ ఇస్తే మనం తీసుకోవాలి. ఆడు మెన్షన్ చేయకపోతే మనం పాయింట్గానే తీసుకోవాలి. ఈ 2 పాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారంటే ఒక చెట్టు యొక్క హైట్ కనుక్కోవడం కోసం, లేదంటే చెట్టు నుండి మనకి ఎంత దూరంలో ఉన్నాము, లేదంటే రోడ్లు వేసినప్పుడు కానీ, ఓకేనా, కొండల మీద రోడ్లు వేసినప్పుడు కానీ, ఇలాగా. సో సముద్రం యొక్క లోతు, సరస్సు యొక్క లోతు, ఒక సిప్పు మునిగిపోతే ఆ సిప్పు ఎంతవరకు మునిగింది, ఇలాగా చాలా చాలా అప్లికేషన్స్ అనేవి మన నిజ జీవితంలో ఉపయోగిస్తామన్నమాట. ఇంకా ఆలస్యం చేయకుండా టాప్ 10 మోడల్స్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు 10 టాప్ మోడల్స్లోని
5 ప్రాబ్లమ్స్ వద్దాం, తర్వాత 5 ప్రాబ్లమ్స్ వద్దాం. ద హైట్ ఆఫ్ ఎ టవర్ ఈజ్ 10 meters, then the length of its shadow when the sun's angle is 45 degrees. చూడండి సింపుల్, అన్నిటికీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వస్తుంది మ్యాక్సిమం. ఏమన్నాడు, హైట్ ఆఫ్ ది టవర్ 10 meters అని ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 45 degrees ఇచ్చాడు. అయితే షాడో అడుగుతున్నాడు. సో షాడో లెంత్ ఆఫ్ ది షాడో ఒకటే గుర్తుపెట్టుకోండి, 45 degrees వచ్చి హైట్ ఇచ్చిన షాడో అంతే అవుతుంది. ఒకవేళ షాడో వచ్చి 45 degrees ఇచ్చిన హైట్ అంతే అవుతుంది. ఒకవేళ లెంత్ షాడో హైట్ లెంత్ రెండు కూడా ఈక్వల్ ఉంటే ఆ యాంగిల్ 45 degrees. సో ఆన్సర్ 10 meters. అర్థమైందా? ఎందుకంటే tan 45 కదా. సో tan 45 ఎంత 1 ఈజ్ ఈక్వల్ టు 10/L. సో L ఈజ్ ఈక్వల్ టు 10 అంతే. అంటే అటువంటి సమ్స్ ఇంకా మనం పెన్ పేపర్ పెట్టవసరం లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. హైట్ ఇచ్చాడు, షాడో ఇచ్చాడు, రెండు ఈక్వల్గా ఇచ్చాడు, యాంగిల్ అడిగాడు 45 degrees. ఎందుకంటే ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. సో tan 45 1 కనుక ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ కదా. సో ఎదురు భుజం బై ఆసన భుజం, అదేంటి 1 వస్తుంది కనుక మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ 45 degrees. గుర్తుపెట్టుకోండి, హైటు లెంత్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, యాంగిల్ అడిగాడు 45 degrees. కళ్ళు మూసుకుని ఆన్సర్ 45 degrees పెట్టదు చేయకుండా, ఓకేనా. 45 degrees ఒక యాంగిల్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు, షాడో అదే అవుతుంది. ఆడ ఏదైతే ఇచ్చాడో అదే ఆన్సర్. షాడో ఇచ్చాడు, 45 degrees ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. సో హైట్ అది అడిగినా సరే అదే ఆన్సర్ వస్తుందన్నమాట. సో అలాగా ఈజీగా ఉంటాయి కొన్ని బిట్స్. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ ట్రీ వెన్ ఇట్స్ షాడో ఈజ్ 1 meters అండ్ ఇట్స్ హైట్ ఈజ్ √3 meters. చూడండి ఇక్కడ డిఫరెంట్గా ఉంది కనుక మనం రాసుకోవాలి కంపల్సరీగా. షాడో 1 అంట, హైట్ ఏంచి √3 అంట, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది ట్రీ అడిగాడు. సో tan θ తీసుకుంటే వచ్చేస్తుంది కదా, tan θ ఈజ్ ఈక్వల్ టు √3/1. సో tan 60 కనుక tan 60 కనుక θ బదులు 60 రాసుకుంటే tan 60 కనుక ఆన్సర్ 60 degrees అయిపోయింది. నెక్స్ట్, ఫైండ్ θ. ఒక్కోసారి డయాగ్రామ్ ఇచ్చి θ అడుగుతాడు. ఇప్పుడు ఏంటి ఇచ్చాడు, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఎదురు భుజం బై కర్ణం ఇచ్చాడు. ఎదురు భుజం బై కర్ణం ఏంటి, సైన్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. sin θ ఈజ్ ఈక్వల్ టు 10/20. సో 0 0 క్యాన్సిల్, 1/2. sin θకి ఎక్కడ 1/2 అవుతుంది, 30 degrees దగ్గర 1/2 అవుతుంది కనుక sin 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్. సో 30 degrees ఈజ్ ఆన్సర్. నెక్స్ట్, కొంచెం డిఫికల్టీ లెవెల్ కూడా ఉంటాయి. సో ఇది కొంచెం డిఫికల్ట్ లెవెల్ అనమాట, అంటే టైం టేకింగ్ ప్రాసెస్. ఈ డయాగ్రామ్ ఇచ్చి ఇప్పుడు వాల్యూ బీసీ వాల్యూ అడుగుతున్నాడు. సో బీసీ వాల్యూ అడిగాడంటే మనం ఏం చేయాలి, ఒకసారి tan 30 తీసుకోవాలి, అప్పుడు ఇది వస్తుంది. ఆ తర్వాత tan 60 తీసుకుంటే ఇది వస్తుంది, ఆ రెండు యాడ్ చేయాలి. సో tan 30 తీసుకుందాం. tan 30 తీసుకుంటే ఏంటి, 1/√3. 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై బీడీ. సో 7√3/BD. BD ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 7 3 = 21. 7 3 = 21. నెక్స్ట్, ఇప్పుడు ఇది తీసుకున్నాం. ఇది తీసుకుంటే ఏమవుతుంది మనకి, tan 60 అంటే √3. √3 ఈజ్ ఈక్వల్ టు 7√3. 7√3/CD. సో √3 క్యాన్సల్, CD ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు రెండు యాడ్ చేస్తే 21 + 7 28. సో ఆన్సర్ 28. అక్కడక్కడ చేసేలా. సో చూడండి, నాకు చిన్న ప్లేస్ ఉంచుకున్నాను, చిన్న ప్లేస్లో చేస్తాను. నెక్స్ట్, ఇఫ్ ఎన్ అబ్జర్వర్ మూవ్స్ టువర్డ్స్ ఆబ్జెక్ట్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్. ఇందాక మీకు కాన్సెప్ట్ చెప్పాను కదా, అబ్జర్వర్ ఆబ్జెక్ట్కి టువర్డ్స్ మూవ్ అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఇందాక మీకు చెప్పాను ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనం టువర్డ్స్ ఆబ్జెక్ట్ వైపు వెళ్తున్నాం కనుక మన యాంగిల్ ఆఫ్ ది ఎలివేషన్ పెరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఆప్షన్స్ చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చాడు ఇనీషియల్ యాంగిల్ 60 degrees, అంటే స్టార్టింగ్లో 60 degreesతో చూస్తున్నాడు, ఇంకా ముందుకు వెళ్తున్నాడు. 60 degrees కన్నా ఎక్కువ అవ్వాలి. మనకు ఆప్షన్స్లో 60 degrees కన్నా ఎక్కువ ఏదైతే ఉంటుందో అదే ఆన్సర్. సో 0 degrees, 30 degrees, 45 degrees ఈ మూడు కాదు. సో ఫోర్త్ నన్ ఆఫ్ దిస్. చాలామంది ఏం చేస్తారండి, నన్ ఆఫ్ దిస్ అయితే అవ్వదు, ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇలాంటి బిట్స్ ఏంటంటే కాన్సెప్ట్ రాకపోతే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఓకే 60 degrees కదా, అయితే 45 degrees కానీ 30 degrees ఇది అవుతుంది, లేదంటే ఇది అవుతుంది. ఈ రెండిలో ఏదో పెట్టేస్తారు. 0 అయితే అవ్వదు, నాకు తెలుసు, ఎందుకంటే ఎంతో కొంత కోణంతో చూడాలని తెలుసు కనుక ఈ రెండింటిలో పెట్టేస్తారు. కనుక ఆన్సర్ ఏంటి, నన్ ఆఫ్ దిస్. ఇలాంటి కాంప్లికేటెడ్ బిట్స్ కూడా ఉంటాయి, కాన్సెప్ట్ ఓరియంటెడ్. సో కొద్ది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రిమైనింగ్ 5 మోడల్స్కి వెళ్దాం. ఓకే, ఇప్పుడు మనం రిమైనింగ్ 5 మోడల్స్ చూద్దాం. A person walking 20 meters towards a chimney observes an angle of elevation changes from 30 degrees to 45 degrees, then the height of the chimney is. ఒక వ్యక్తి అంట ఒక చిమ్నీ వైపు వెళ్తున్నాడంట, 20 meters వెళ్ళాడంట. 20 meters వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేశాడంట. ఏమైనా అబ్జర్వ్ చేశాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 30 degrees నుండి 45 degreesకి పెరిగిందంట. అయితే హైట్ ఆఫ్ ది చిమ్నీ అడుగుతున్నాడు.
సో వెంటనే మీకు ఇలా వచ్చినప్పుడు అంటే మనకి ఇందాల డయాగ్రామ్స్ డ్రా చేశాను కదా, టువర్డ్స్ మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది, ఆ డయాగ్రామ్ ఇక్కడ వేసి వెంటనే వేసిలా. ఇది డయాగ్రామ్, ఓకేనా. హైట్ తెలియదు, మనం కనుక్కోవాలి. సో ఇది 45 degrees, ఎప్పుడైనా సరే దగ్గర ఉన్నది ఎక్కువ ఉంటుంది, దూరం ఉన్నది తక్కువ ఉంటుంది, ఓకేనా. ఇది 20 meters నెట్ సైడ్. సో అక్కడే చేసిలా 45 degrees అంటే ఇందాక స్టార్టింగ్లో మీకు చెప్పాను ఫస్ట్ ప్రాబ్లం. సో ఇది కూడా ఏమవుతుంది, హెచ్ అవుతుంది, ఓకేనా. అయిపోయింది సమ్. ఇప్పుడు tan 30 తీసుకున్నాం. tan 30 అంతా 1/√3. సో 1/√3 = h/20 + h. దీన్ని రివర్స్ చేద్దాం. రివర్స్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, 20/h/h = √3. అర్థమైందా? రెసిప్రోకల్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, 20/h + 1 = √3. 20/h = √3 - 1. సో రెసిప్రోకల్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, h = 20/√3 - 1. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, √3 + 1తో చేయాలి. √3 + 1తో చేస్తే ఏమవుతుంది, √3 + 1/√3 + 1. a + b - a² - b² అంటే 2 1s are 2 10s are. సో ఆన్సర్ 10 × √3 + 1. 10 × √3 + 1 థర్డ్ ఆప్షన్. సో అక్కడక్కడే చేసేయాలన్నమాట, ఎంత పెద్ద లెక్క అయినా సరే. ఓకే, a ladder 19 meters leaning to a wall at 60 degrees with the ground the distance from the foot of the wall. ఏం లేదండి, చాలా సింపుల్. ఇది ఒక ల్యాడర్ అంట 19 meters హైట్ లెంత్ అంట, అదేంచి ఒక గోడకి ఇలా వాలిందంట. అయితే మనకి ఇప్పుడు 60 degrees యాంగిల్ చేస్తుందంట గ్రౌండ్తో. ఇప్పుడు ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ కావాలంటే ఏంటి మనకి, అది అడ్జసెంట్ సైడ్, ఆసన భుజం బై కన్నా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అంటే ఏం తీసుకోవాలి, cos 60. cos 60 అంతా 1/2. సో 1/2 = మనకి డిస్టెన్స్ బై 19. సో 19 ఎక్కడికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, డిస్టెన్స్ = 19/2. 19లో హాఫ్ ఎంత, 9.5. సో ఆన్సర్ 9.5. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ ఎ పాయింట్ 60 meters ఫ్రమ్ ఇట్స్ ఫుట్ ఆఫ్ ది ఈస్ట్ అండ్ హైట్. సేమ్ ఇది కూడా అంతేనండి. హైట్ కావాలంట, ఇది 30 degrees అంట. ఏమిచ్చాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 30 degrees ఇచ్చాడు. ఫ్రమ్ 60 meters ఫ్రూట్ అంట, ఇది 60 meters ఉందంట. సో హైట్ tan θ తీసుకున్నాం. tan 30 degrees 1/√3 = h/60. సో ఇప్పుడు ఇది ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది, h = 60/√3. సో రేషనలైజింగ్ చేస్తే √3 అంటే 3 20s 20 √3 is the answer. 20 √3. సో ఫోర్త్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లైన్ ఆఫ్ సైట్. క్రింది మనలో దృష్టి రేఖ ఏది. సో 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఇది దృష్టి రేఖ కాదు, ఇదా కాదు, ఇదే కదా, ఎస్. నన్ను పెట్టకూడదు, ఇచ్చాడు ఏరో మార్క్ ఇచ్చాడు. సో ఇలా దృష్టి రేఖ అనమాట. అది కిందకైనా ఉండొచ్చు, పైకైనా ఉండొచ్చు. ఇది హైపోటెనస్ ఈజ్ నథింగ్ బట్, సో మనకి లైన్ ఆఫ్ సైట్. ద లెంత్ ఆఫ్ ది సైడ్ ఆఫ్ ఏ వెర్టికల్ పోల్ ఈజ్ √3 times ఆఫ్ ది ఇట్స్ ఒరిజినల్ లెంత్ దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది సన్. సో సింపుల్ అండి, చూడండి ఇక్కడ చిన్న డయాగ్రామ్ వేసేస్తే వచ్చేస్తుంది. ఇది ఎంత అయితే ఉందో ఆ లెంత్ అంటే ఇది √3 times అంటే షాడో, అంటే ఇది 1 అనుకుంటే ఇది √3 అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుంది, యాంగిల్ 1/√3. 1/√3 అంటే tan 30 degrees. సో 30 degrees అనేది ఫోర్త్ ఆప్షన్. 1/√3 వచ్చింది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. 1/√3 అంటే tan 30 degrees, ఎదురు భుజం బై ఆసన భుజం తీసుకున్నాను. 1/√3 వచ్చింది, సో tan 30 degrees. సో ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ టాప్ 10 మోడల్స్ అన్నమాట. సో ఇంకా ఇందులో చాలా మోడల్స్ ఉంటాయి, బట్ ఏంటంటే మీరు డయాగ్రామ్ వేయడం వస్తే మీకు సమ్ అనేది ఈజీగా వస్తుంది. ఒకవేళ డయాగ్రామ్ రాంగ్ వేస్తే సమ్ అనేది పోతుంది. కనుక ఇది 1 మార్కు ఇస్తాడు, లేదంటే 2 మార్కులు ఇస్తే అంతకన్నా ఎక్కువ, ఎయిదర్ 1 mark or 2 marks. ఇలాంటి పెద్ద సమ్స్ ఇచ్చినప్పుడు ఇది లాస్ట్లో చేయండి, ఆర్ లీవ్ ఇట్, వదిలేయండి, పర్లేదు, ఏమైపోదు, వదిలేయండి, ఓకేనా. మీకు కష్టమైతే అది అందరికీ కష్టమే. ఆ ఒకటే కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోండి. నాకే కష్టం ఉంటే అందరికీ కష్టమే, నేనే చేయలేకపోతున్నానంటే ఎవ్వడూ చేయలేదు అనే కాన్సెప్ట్తో ఉండండి ఎక్కడ మటుకు. ఎందుకంటే కొన్ని సమ్స్ ఏంటంటే చాలా లెందీ సమ్స్ ఇస్తాడు, టైం వేస్ట్ చేయడం కోసం, కావాలని టైం వేస్ట్ చేయడం కోసం. సో ఇది ఒకటి. నెక్స్ట్ మెన్సురేషన్ ఒకటి కొద్ది జాగ్రత్తగా చేయాలి నాన్న, టైం అనేది స్పెండ్ చేసుకోవాలి. లాస్ట్ మనం అన్ని షార్ట్ కట్స్ ఇచ్చేసి ఇవి నార్మల్ ప్రాసెస్లో చేయాల్సి ఉంటుంది ఒక్కోసారి సందర్భంలో, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.